అండ్ MS ధోని గారి గురించి అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ సీజన్ చూస్తే IPL సీజన్ చూస్తే ఆయన గ్రౌండ్ లోకి ఎప్పుడు వస్తారా, మిగతా వాళ్ళు ఎంత కొడుతున్నా అరే ముందు అవుట్ అయిపోరా బాబు ధోని వస్తాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు జనాలు, అన్న ఒపీనియన్ లో ఉన్నారు. సో ఏంటి నెక్స్ట్ ఇయర్ కూడా ధోని గారు CSKకి ఆడతారా, నెక్స్ట్ IPL కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ఇదే ఈ సీజన్ ధోని గారికి లాస్ట్ ఏం చెప్తారు? ఆస్ క్వశ్చన్ బ్యాక్ టు ఇప్పుడు ఇలా లాస్ట్ లో వస్తుంటే వికెట్ పడిపోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా యాజ్ CSK ఫ్యాన్? స్పాట్ లో పెట్టట్లేదు, అడుగుతున్నా. యాజ్ ధోని ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నా. యాజ్ ధోని ఫ్యాన్, రైట్ ఆన్సర్. యాజ్ ధోని ఫ్యాన్, CSK ఫ్యాన్ గా కరెక్ట్. ధోని ఫ్యాన్ గా వికెట్ పడిపోవాలి, ధోని వస్తే చూద్దాం అన్న తాపత్రయం ఉంది. ఎందుకంటే ఎంతకాలం ఆడతాడో తెలియదు ఒక క్వశ్చన్ మార్క్. ఇది లాస్ట్ సీజన్ అయిపోయిందా? బికాస్ అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ వచ్చారు కదా. ఈసారి అదే జరుగుతుంది. బికాస్ ధోనికి ఉన్న అలవాటు ఏంటంటే చెప్పబెట్టకుండా మానేస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా సడన్ గా ఒక రోజు ఒక మెసేజ్ పెట్టి ఓ పాట పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. జనాలు లబోదిగో ముత్తుకున్నారు. ఇక్కడ అదే పరిస్థితి. ఏ రోజైతే మానేస్తాడో తర్వాత మళ్ళీ కనిపించడేమో అని భయం. ఇట్స్ జస్ట్ దట్ ఓవర్ ది ఇయర్స్ తను క్రికెట్ లో తను చేసింది దానికి ఫ్యాన్స్ ఉన్నారు. తను మాట్లాడే మాటలకి, తను ఇచ్చే లైఫ్ లెసన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. సో ఉన్నంతకాలం తన్ని సెలబ్రేట్ చేసుకుందనే ఫీలింగ్. కానీ తెలుసు దీంట్లో కూడా చాలా మటుకు మ్యాచ్లు అవుతున్నప్పుడు బహుశా ఇది ఎక్కడా జరగదేమో, వికెట్ పడాలి అని కోరుకోవడం ఎవరు చేయరు. ఇది చాలా వింతగా విచిత్రంగా ఒక CSK ఫ్యాన్స్ కి చెందింది అది. ధోని ఫ్యాన్స్ కి మోర్ దెన్ CSK ఫ్యాన్స్, ధోనీస్ ఫ్యాన్స్. ఎట్ సమ్ పాయింట్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్, ఒక ప్లేయర్ ఒక స్పోర్ట్ కంటే ఎప్పుడు పెద్ద కాదు. స్పోర్టే ఎప్పుడైనా పైన ఉంటుంది, ప్లేయర్ ఎప్పుడు కిందే ఉంటాడు. బట్ ధోని చాలా క్లోజ్ గా వస్తాడు దాని దగ్గరికి, అలాంగ్ విత్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఆఫ్ కోర్స్ ఈ కరెంట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారు ఈ ముగ్గురు చాలా క్లోజ్ గా వస్తారు టు దట్ స్పోర్ట్, విచ్ ఇస్ వై టీమ్ ని కూడా పక్కన పెట్టి ధోని చూడాలని కోరుకుంటారు. నెక్స్ట్ సీజన్ ఆడతారు లేదా ఈ ఆన్సర్ ఆయనకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఆయన ఇప్పుడు ఏ రకంగా ట్విస్ట్ ఇస్తాడు ఎవరు తెలియదు. సో మీరేం చెప్తారు ఇప్పుడు ధోని గారు గేమ్ గురించి? ఐ థింక్ ఈ కామెంటరీ కూడా కొన్నిసార్లు చెప్పాయి, రిపీటెడ్ గా అనిపించచ్చు, విన్న వాళ్ళు ఆడి అదే ఇన్నిసార్లు చెప్తా అంటారు. కానీ నాకు ఇదే అనిపిస్తుంది. రాకీ మూవీ చూసారు మీరు? సిల్వర్ స్టార్ ఉంది, చూసాను. రాకీ 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. అన్ని చూడలేదు, ఏదో ఒకటి పిక్చర్ ఫ్యాన్ రాకీకి. సో రాకీ 1, 2, 3 వరకు బాక్సింగ్ చేస్తాడు, 4 వరకు కూడా తనే బాక్సింగ్ చేస్తాడు రింగ్ లో, 5 లో బాక్సింగ్ చేయడు, ఇంకెవరకు కోచింగ్ ఇస్తాడు, 6 లో తిరిగి మళ్ళీ కంబ్యాక్ చేస్తాడు. అప్పటికి పెద్దవాడు, 50 ఏళ్ళు ఎంతో. వెనక్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ సర్వైకల్ ప్రాబ్లము, ఆర్థరైటిస్ ఇవి అవి ఉంటాయి. తను ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో కోచ్ అంటాడు, నీ వల్ల కాదు, ఇప్పుడు నువ్వు యంగ్స్టర్స్తో నువ్వు కంపీట్ చేయలేవు, నువ్వు ఒకటే చేయగలుగుతావు, నీ పంచ్ పవర్ పెంచుకోవాలి అంటాడు. సో ఈ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఇస్ పంచ్ పవర్, దాని మీద ఫోకస్, అంటే బ్రూట్ ఫోర్స్ మీదకి వెళ్ళిపోతాడు. ధోని రైట్ నౌ ఇస్ రాకీ 6 ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ తన బాడీ కండిషన్ చూసినా ఐ థింక్ జిమ్లో చాలా టైం స్పెండ్ చేసినట్టు ఉన్నాడు. ఆ బైసెప్స్ అన్ని ఫుల్ చిజిల్డ్ బాడీలో ఉన్నాడు, ఎక్స్ట్రీమ్ స్ట్రెంగ్త్తో ఉన్నాడు. 6లు కొట్టే విధానం చూస్తుంటే అది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఎక్కువ పరిగెత్తట్లేదు, బికాజ్ నీ సర్జరీ అయిన తర్వాత ఎక్కువ ఫాస్ట్గా పరిగెత్తలేకపోతున్నాడు, విచ్ ఇస్ వై తన పైకి కూడా రావట్లే. లాస్ట్లో రావడానికి కారణం ఎక్కడైతే పరిగెత్తాల్సిన అవసరం లేదో అప్పుడే వస్తున్నాడు. అది కూడా ఎందుకు వస్తున్నాడు అంటే ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్యాన్స్ కోసమే వస్తున్నాడు బ్యాటింగ్ చేయడానికి, వాళ్ళకేదో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దామని వస్తున్నాడు. సో ఐ థింక్ ఇట్ జస్ట్ రాకీ 6 వైబ్, అంటే ఉట్టి వస్తాడు బలంతో రన్స్ కొట్టి వెళ్ళిపోతాడు, అందుకనే 6 మాత్రమే కొట్టి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఓకే, నాకు ఇప్పుడే అర్థమైంది. అయితే వచ్చిన లాస్ట్ బాల్ 4, తర్వాత 6, తర్వాత అంటే ఆయన 4 బాల్ ఆడితే దాంట్లో కనీసం 2-3 6లు 4లే ఉంటున్నాయి. అంతే మీరు అన్నట్టు రన్స్ కూడా చాలా పరిగెత్తట్లా. మొన్న మ్యాచ్ లో ఐ థింక్ చెన్నైలో ఒక 2 పరిగెత్తారు. అవును, బట్ దాని ముందర మ్యాచ్ చూస్తే మ్యాచ్ అయిపోయిన తర్వాత కుంటుతున్నాడడం, కాలి కాస్త పట్టి కట్టుకోవడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడం అన్ని చూసే ఉంటారు అందరూ కూడా. సో ఆబ్వియస్లీ స్ట్రగ్లింగ్ విత్ దట్ నీ. సర్జరీ అయింది, పూర్తిగా 100% రికవర్ కాలేదేమో, అందుకనే పైకి రావట్లేదు. తనకి తెలుసు పైకి వస్తే టీంకి మంచిది కాదని. ధోని కెరియర్ కనుక ఫాలో అయితే అందరికీ తెలిసిన విషయం, టీంని ఎప్పుడు ముందుంచుతాడు. తన ఇండివిజువల్ మైల్స్టోన్ కోసం ఎప్పుడు కూడా చూడలే. ఇండియాకి కావాలంటే లైఫ్ లాంగ్ నంబర్ 3లో ఆడుండొచ్చు, ఆడలే, నంబర్ 7లో ఆడాడు. ఎందుకు? ఫినిషర్ లేడు అని. హీ బికేమ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద గేమ్. బట్ కావాలంటే పైన ఆడుంటే, గౌతమ్ గంభీర్ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు దట్ నంబర్ 3లో ఆడుంటే ఉన్న రికార్డ్స్ అని తన పేరునే ఉండేవి. అది వదిలేసి నంబర్ 7గా ఆడాడు కెరీర్ మొత్తం అంతా కూడా. హీ ఆల్వేస్ పుట్స్ ద టీమ్ ఫస్ట్. ఇక్కడ కూడా ఆ లాస్ట్ ఓవర్లో ఆర్ మ్యాచ్ అయిపోయింది, ఇంకెలాగో రిజల్ట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అన్నప్పుడు వైజాగ్లో వచ్చి బ్యాటింగ్ చేశాడు. దీనికి కౌంటర్ జనాలు ఏమంటారు, అంతే గొప్పడు అయితే ముందు వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు కదా, అంతే తోపు అయితే ఫస్ట్లో రావచ్చు కదా. అరే అతను ఒకప్పుడు తోపు, ఇప్పుడు కాదని తనకే తెలుసు. అంటే ఆ లెవెల్లో కంపీట్ చేయలేడు. ఈజ్ నాట్ ఏబుల్ టు 100% ఫిట్గా ఉంటే బహుశా చేస్తాడేమో. తనకున్న ఫిట్నెస్ లెవెల్స్లో, తనకున్న లిమిటేషన్స్లో ఇప్పుడు ఆ బలం మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతున్నాడు. దాంట్లో ఎంతవరకు చేయగలడు అంతవరకు చేస్తున్నాడు. అది చూసి మీరు ధోని ఫ్యాన్గా ఎంజాయ్ చేస్తారా? చేయండి. లేదు నేను ధోని ఫ్యాన్ కాదు, ధోని క్రెడిట్ తీసేసుకుంటాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అని ఫీల్ అవుతారా? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు.
ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ప్లేయర్స్ రిప్లేస్ చేస్తారు, కానీ చాలా చోట్ల ఏంటంటే ఇప్పటి వరకు ధోనిని రిప్లేస్ చేసే ఆటగాడు లేడు అనేది కొంతమంది అభిప్రాయం. అసలు మీరేం చెప్తారన్న? సచిన్ ఆడుతున్నప్పుడు సచిన్ తర్వాత అంతటి బ్యాటర్ ఎవరు రారని చెప్పారు. కోహ్లీ వచ్చాడు. కోహ్లీ ఆడుతున్నంతసేపు నెక్స్ట్ ఎవరు, కోహ్లీ కింగ్ రారాజ్ అంటారు. ఇప్పుడు ప్రిన్స్ అని శుభ్మన్ గిల్ అంటున్నారు. రేపు ఇంకెవరు వస్తారు. కపిల్ దేవ్ ఆడుతున్నప్పుడు ఇలాంటి ప్లేయర్ మళ్ళీ రాడన్నారు. కొద్ది గొప్ప హార్దిక్ పాండ్యా రూల్ చేశాడు, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్ బట్ చేశాడు. ఎవరు ఇండిస్పెన్సిబుల్ కాదు, క్రికెట్లోనే కాదు లైఫ్లో కూడా. ఐ బిలీవ్ దిస్, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మనం లేకపోతే నెక్స్ట్ ఎవరో ఒకరు వచ్చేస్తారు ఆ ప్లేస్లోకి. ఐ థింక్ ధోనిని రీప్లేస్ చేసే వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు పంత్ ఈజ్ ఆల్రెడీ దేర్. పంత్ డస్ దట్ వర్క్ వెరీ వెల్. కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫినిష్ చేయగలడు, టెస్ట్ మ్యాచెస్ గెలిపించాడు, అవుట్ ఆఫ్ ఇండియా సెంచరీస్ ఉన్నాయి. ఇంకెందుకు వెతకాలి ఎక్కువ దూరం? సో పంత్ ఇస్ దేర్. ఈయన తను ధోని అవ్వక్కర్లేదు. పంత్ లాగా తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటే చాలు. ఇంకో ధోని ఎందుకు కావాలి? ఒక ధోని చాలుగా. ఓకే, అంటే ఇప్పుడు ఈ సీజన్ అయితే సిఎస్కే ఖచ్చితంగా కప్ కొడుతుంది, ఎందుకంటే నెక్స్ట్ ధోని ఆడో తెలీదు. సో అనేది అంటారు కదన్నా, ఇచ్చి పంపిస్తారు ధోనికి, లైక్ సెండ్ ఆఫ్. లాస్ట్ సీజన్ యాక్చువల్లీ అయిపోయింది అది. అక్కడ మానేసి ఉంటే మేబీ హైలో మానేసి ఉండేవాడేమో. బట్ ఈ కేమ్ బ్యాక్ బికాస్ ఈ మేడ్ ఎ ప్రామిస్ టు సిఎస్కే ఫ్యాన్స్ నా లాస్ట్ గేమ్ చెన్నైలో ఉంటుంది అని. మేబీ ఈ సీజన్ జరుగుతుందేమో, ఆర్ మేబీ నెక్స్ట్ సీజన్ జరుగుతుంది. మరి చెప్పే కదా, దానికి ఆన్సర్ లేదు. కానీ సిఎస్కే ఐ థింక్ ఇట్ బి టఫ్ టు విన్ దిస్ సీజన్. ఐ కుడ్ బి రాంగ్, ఇది అగైన్ మళ్ళీ గెస్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ అవ్వట్లా. లాస్ట్ సీజన్ వరకు డెవెన్ కాన్వే ఉన్నాడు అలాంగ్ విత్ గైక్వాడ్, సాలిడ్ ఓపెనింగ్ కాంబినేషన్. ప్రతి మ్యాచ్ 50 కొట్టేవాళ్ళు. ఈసారి ఓపెనింగ్ కాంబినేషన్ క్లిక్ అవ్వట్లేదు, రహానే క్లిక్ అవ్వట్లేదు. బౌలింగ్ లో పతిరానా దేశపాండే టు సర్టన్ ఎక్స్టెంట్, మిగతా ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో కొంచెం బలం ఎక్కడో తగ్గింది అన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కలిసి పర్ఫార్మ్ చేయట్లేదు అనిపిస్తుంది. క్యాప్టెన్సీ వల్ల కాదు, కెప్టెన్ ధోని కాదు కాబట్టి వెళ్ళరు అని కాదు. ధోని ఇప్పుడు కూడా వెనకాల ఉన్నా కూడా సజెషన్స్ ఇస్తున్నాడు, కావాల్సినప్పుడల్లా ఇస్తున్నాడు. రుతురాజ్ కూడా డీసెంట్ జాబ్ చేస్తున్నాడు. కానీ యాజ్ ఎ టీమ్ బహుశా కావాల్సినంత టాలెంట్ ప్రస్తుతానికి లేదు, అంత ఫామ్ లో లేరేమో అనిపిస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అన్నది, ఇప్పుడు మీరు కామెంటర్గా ఉన్నప్పుడు కొన్ని మ్యాచెస్ అయిపోయినాయి అనుకున్న టైంలో చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఐపీఎల్ లాస్ట్ బాల్ దాకా ఏం చెప్పలేము. సో అలా అప్పటి వరకు మీ కెరీర్లో మీరు చూసి షాక్ అయిన మ్యాచ్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న మ్యాచ్ సడన్ గా బ్యాట్స్మెన్ తిప్పుతారు కదా, సో ఆ ఆట అలాగా. షాక్ కూడా అయ్యాను, బట్ అలా దాని సేమ్ టైం నేను చాలా యాక్చువల్లీ విషింగ్ ఫర్ ఇట్. అంటే ఆ రోజు ఫ్యాన్ గా మారిపోయా. ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ 2022లో విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఆడి గెలిపించాడు, అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టాడు కదా. యాక్చువల్లీ మ్యాచ్ అయిపోయింది అంటున్నారు మా స్టూడియోస్లో కూడా అందరూ, స్టార్ స్పోర్ట్స్ స్టూడియోస్లో అందరూ అయిపోయింది మ్యాచ్, ఇండియా ఓడిపోయింది, ఇంకా కొట్టు కట్టేయచ్చు, ఇంకెవరు వరల్డ్ కప్ చూడరు, పాకిస్తాన్ ఓడిపోయారు, ఇంకే ఉంది అన్న మైండ్ సెట్లోకి వచ్చారు అందరూ. బట్ చిన్నప్పుడు ఎలా అయితే ప్రతి మ్యాచ్ ఇండియా గెలుస్తాను ఒక పిచ్చిలో ఉండేవాడిను, ఆ రోజు కూడా ఫర్ సమ్ రీజన్ నాకు అనిపించలేదు గెలుస్తారు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా ఇంకా కోహ్లీ ఆడడం స్టార్ట్ చేశారో ఐ కెప్ట్ సేయింగ్ దట్, అందరితో చెప్తున్నారు లేదు గెలుస్తారు ఇవ్వాలని. అందరే లేదురా పోయి మ్యాచ్ అయిపోయింది అన్నారు. సో ఐ వాజ్ రూటింగ్ ఫర్ దెమ్, బట్ సర్ప్రైజ్ ఆల్సో దట్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆ మ్యాచ్ గెలవడం వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఆ మ్యాచ్ చాలా కాలం గుర్తుంటుంది నాకు ఐపీఎల్ మ్యాచ్ల కంటే ఇండియా మ్యాచ్లు ఎక్కువ కనెక్ట్ అవుతా. బికాజ్ అది దానికి ఒక సెంటిమెంట్ ఉంది కదా, ఇండియాకి ఆడుతున్న ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్ ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి చాలా ఇలాంటివి, బట్ ఐ థింక్ ఫర్ మీ దట్ విల్ స్టాండ్ అవుట్. ఓకే, మన క్రికెటర్స్ ఎప్పుడైనా పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వటం, ప్రొఫెషనల్ గా కానీ కామెంటరీ చేసేటప్పుడు? నాట్ మచ్, కుదరదు టు బి ఆనెస్ట్. కామెంటేటర్స్ గా ఉన్నా కూడా కరెంట్ క్రికెటర్స్తో ఎక్కువ మాట్లాడే ఛాన్స్ దొరకదు. అనుకోవచ్చు అందరూ కూడా యాక్సెస్ ఎక్కువ ఉంటుందని. స్టూడియోకి వచ్చిన వాళ్ళతో కలవచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళందరూ క్రికెట్ ఆడేసిన వాళ్ళు ఆర్ ఇప్పుడు టీంలో లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విహారీ ఉన్నారు, జియో సినిమాలో మాతో పాటు కామెంటరీ చేస్తున్నారు కాబట్టి వి స్పెండ్ టైమ్ విత్ హిమ్.